హలో అండి, నా పేరు శ్రావణి అండ్ ఈ ఛానల్ పేరు క్రోషే బై శ్రావణి. ఈ ఛానల్లో నేను క్రోషే రిలేటెడ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ నేను లాస్ట్ టైం వీడియో చేసి చాలా రోజులైంది. ఒకరిద్దరు నాకు మెసేజ్ చేశారు, వీడియో చేస్తున్నారా, నెక్స్ట్ రోజ్ చేసి చూపించండి, లేకపోతే స్వెటర్ చేసి చూపించండి అని. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు అండ్ నేను వర్కింగ్, సో దానివల్ల నేను వీడియోస్ చేయడం అయితే అవ్వట్లేదు. కానీ నా ఓన్ సిస్టర్ తను కూడా వచ్చి నన్ను అడుగుతుంది, అక్క వీడియోస్ చేయక్క, ఎలా చేయాలో చూపించు. తను కూడా అన్నీ కొనుక్కుంది, నేను కూడా ట్రై చేస్తాను, నేను కూడా నేర్చుకుంటా అని. సో అప్పుడు నాకు అనిపించింది, అట్లీస్ట్ ఒక్కరిద్దరు నేర్చుకుంటున్నారు కాబట్టి వీడియోస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి టైం ఉన్నప్పుడు ఒక వీడియో చేద్దామని. నేను వీడియో ఎడిటింగ్ అయితే ఎక్కువ చేయను అండి, ఎందుకంటే నాకు అంత టైం కూడా ఉండట్లేదు. సో నేను ఎలా అయితే వీడియోస్ షూట్ చేస్తానో అలానే మోస్ట్లీ పోస్ట్ చేస్తా. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కమెంట్ చేయండి, లేకపోతే క్రోషే బై శ్రావణి అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులో మీరు నాకు DM చేస్తే నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇంకా అంతేకాకుండా ఓకే, వీడియోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను అనుకుంటున్నా మీకు. రీసెంట్గా నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఏమైంది, ఆబ్వియస్లీ చిన్న బాబు ఉన్నాడంటే కొంచెం పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు కదా, అందులో ఉన్నా. ఓకే, ఇంట్లో పని అవుతుంది, ఆఫీస్ వర్క్ ఉంటుంది అండ్ ఇంట్లో హెల్త్ ఎవరికి బాగుండట్లేదు. అప్పుడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి చాలా మూడ్ ఆఫ్ అయిపోయా. అయితే ఒకరోజు ఏమైంది, అలాగే సరే ఇంకా తొందరగా లేచి అలా వాక్కి వెళ్దాము అని చెప్పి వాక్ చేస్తున్నా, అంటే మా కమ్యూనిటీలోనే వాక్కి వచ్చా బయటకి. సో వాక్ చేస్తుంటే చాలా, అసలు నేను అటు ఇటు కూడా చూడట్లేదు, జస్ట్ వాక్ చేసుకుంటూ అలా వెళ్తున్నాను. ఒక చిన్న బాబు అక్కడ ఆడుకుంటున్నాడు, నేను అసలు అది కూడా గమనించలేదు, నేను నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. వాడు సడన్ గా నా దగ్గరలోకి వచ్చి హాయా అన్నాడు. అంటే నేను అసలు ఒక్క నిమిషంకి ఏమైందంటే చాలా బాగా అనిపించింది. అంటే అప్పటి వరకు నేను చాలా డల్ గా అలా నడుచుకుంటూ వెళ్తున్నా, ఏదో ఆలోచించుకుంటూ వెళ్తున్నా. సడన్ గా వాడు వచ్చి నన్ను పలకరించేసరికి అసలు వాడికి నేను తెలియదు, నాకు తను తెలీదు, ఎప్పుడు చూసుకోలేదు. వాడికి ఎందుకు అలా చెప్పాలనిపించిందో నన్ను చూశాడు, మార్నింగ్ చూశాడు, సో హాయా అని పలకరించాడు. అది చాలా చిన్నది. ఓకే, మీకు అనిపించచ్చు ఏంటి దీనికేనా అని, చాలా చిన్నది. కానీ అది నాకు ఆ టైంలో ఆ బాబు ఫేస్ చూసిన, వాడు అలా పలకరించడం, దాని గురించి ఆలోచిస్తున్నా సరే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నాకు తెలియదు నేను ఎన్నిసార్లు, ఇప్పటికీ వాడి ఫేస్ నాకు గుర్తుంది. ఓకే, సో నేను దీన్ని బట్టి నేను మీకేం చెప్తాం అనుకుంటున్నా అంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఒక దానివల్ల బాధపడుతూ ఉంటారు. పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు, చిన్న వాటికి కూడా చాలా మంది బాధపడుతూ ఉండొచ్చు, మూడ్ ఆఫ్ ఉండొచ్చు. మనం పలకరించే ఒక చిన్న పలకరింపు అంటారు కదా, అలా ఒక్క హాయ్ చెప్పినా, ఎలా ఉన్నామని అడిగినా అవతల వాళ్ళకి అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మీ చుట్టుపక్కల ఎవరైనా కొంచెం డల్ గా మీకు అనిపిస్తున్నా, సాడ్ గా ఉన్నారని అనిపిస్తున్నా, వాళ్ళకి మీకు ఏం ప్రాబ్లం అని అడగకపోయినా సరే జస్ట్ వాళ్ళతో ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేయండి, వాళ్ళకి హాయ్ చెప్పండి, వాళ్ళతో ఒక 2 మినిట్స్ మాట్లాడండి, క్యాజువల్ గా మాట్లాడండి. ఆ ప్రాబ్లం గురించి కాకపోయినా జస్ట్ క్యాజువల్ గా మీరు మాట్లాడే మాటలు అవతల వాళ్ళకి చాలా మూడ్ని సెట్ చేస్తాయి. ఓకే, అంతే అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రోషే నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేను రీసెంట్ గా ఈ జాస్మిన్ ఫ్లవర్స్ విత్ 1 రోజ్ అయితే చేశాను అండి. ఇక్కడ నేనుండే కంట్రీలో జాస్మిన్ ఫ్లవర్స్ అంతగా దొరకవు. సో అందుకనే నేను అనుకున్నా, ఓకే ఇది ఎందుకు ట్రై చేయకూడదు అని. సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. చూడండి, అసలు రియల్ జాస్మిన్ లానే ఉంది. అండ్ ఒక రోజ్ అయితే యాడ్ చేసా. అండ్ నార్మల్ మీ పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్ పెట్టి మీరు హెయిర్ కి పెట్టుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలి నేను ఈ రోజు వీడియోలో చెప్తాను. 2 పార్ట్స్ ఉంటాయండి వీడియోలో. ఒకటి ఈ ఫ్లవర్స్, జాస్మిన్ ఫ్లవర్స్ ఎలా చేయాలి, మల్లెపూలు, అండ్ ఇంకొకటి రోజ్ ఎలా చేయాలి అని పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ కింద నేను అప్లోడ్ చేస్తా. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ మల్లెపూలు చేయడానికి ఏమేం కావాలో చూద్దాం. సో నేనైతే మిల్క్ కాటన్ తీసుకున్నాను. మిల్క్ కాటన్ ఈజ్ నథింగ్ బట్ మనకి అక్రైలిక్ బ్లెండ్ ఉంటుంది కదా, అక్రైలిక్ ఒక 80% ఉండి కాటన్ 20%, అలా మీకు దాని మీద లేబుల్ మీద రాసి ఉంటుంది. మీకు మిల్క్ కాటన్ డైరెక్ట్ గా దొరకకపోతే ఈ బ్లెండ్ తీసుకోవచ్చు. అక్రైలిక్ ప్లస్ కాటన్ అని ఉంటుంది, 80-20 60-40 అని ఉంటుంది. సో అది అయితే ట్రై చేయండి. సో మనకి ఈ కలర్ ఆఫ్ వైట్, ఈ కలర్ కావాలి. అలాగే ఒక గ్రీన్, లైట్ గ్రీన్, ఇది కూడా సేమ్, 2 సేమ్ థిక్నెస్ ఉండేవి తీసుకుంటే బెటర్, లేకపోయినా పర్లేదు. బట్ నేనైతే సేమ్ థిక్నెస్ ఉన్నది తీసుకున్నా. అండ్ ఈ యాన్కి నేను 4 mm హుక్ అయితే నేను యూజ్ చేస్తున్నా. యాన్ నీడిల్స్ అని దొరుకుతాయి. అలాగే మనకి ఒక సిజర్ అయితే కావాలి. ఈ లెంత్ గార్లెండ్ చేయాలి అంటే మీకు
మినిమమ్ 2 అవర్స్ అయితే టైం పడుతుంది. నాకైతే ఆల్మోస్ట్ 1 అవర్ 40 మినిట్స్ అయితే పట్టింది. సో, నేను టైం మీకు ముందే చెప్తున్నా. అండ్ రోస్ట్ చేయడానికి అరౌండ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. అండ్ ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే చైన్స్ ఎలా వేస్తాము అండ్ హాఫ్ డబుల్ క్రోషే ఓకేనా? ఈ రెండే మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆహ్, ఈ బడ్స్ ఉన్నాయి కదండీ! ఈ బడ్స్ చేయడానికి మనం పాప్‌కార్న్ స్టిచ్ అయితే యూజ్ చేస్తాము. దానికోసం మనకి డబుల్ క్రోషే ఎలా చేయాలి తెలియాలి. అండ్ లాస్ట్‌లో స్లిప్ స్టిచ్ ఎలా చేయాలి చెప్తా. సో, చైన్స్ వేయడానికి ముందుగా గ్రీన్ యార్న్ అయితే తీసుకోండి. ఓకే. నార్మల్‌గా ఈ నాట్ అయితే వేస్తాం మనం. సో, మీకు క్లియర్‌గా కావాలి అంటే నా ముందు వీడియోస్ అయితే చూడండి. అందులో క్లియర్‌గా చెప్పాను ఎలా వేయాలి చైన్స్ అని. సో, నేను ఈ లెంత్ నాకు కావాలి అంటే నేను ఆల్మోస్ట్ 101 చైన్స్ అయితే వేసా. సో, మీరు కూడా 101 చైన్స్ నాతో వేసేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా వస్తుంది కదా! మీకు కనిపిస్తుంది కదా అండి. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 98, 99, 100, 101. సో, చూస్తున్నారు కదండీ! ఇప్పుడు మీరు చూస్తే నేను 101 చైన్స్ అయితే వేసా. వేసిన తర్వాత మీకు కనిపిస్తుందా? ఈ ఫస్ట్ ఓకే. ఫస్ట్ చైన్, సెకండ్ చైన్ అండ్ థర్డ్ చైన్. ఇప్పుడు మనం హాఫ్ డబుల్ క్రోషే వేయాలి. హాఫ్ డబుల్ క్రోషే వేయాలంటే ఎలా చెప్పాను? ముందు యార్న్ ఓవర్ చేసి, ఈ థర్డ్ చైన్ ఏదైతే ఉందో కదండీ! అందులో ఇన్సర్ట్ చేసి పుల్ చేయండి. ఓకే. అప్పుడు మనకి ఎన్ని లూప్స్ వస్తాయి పైన 1, 2, 3 ఓకే. ఇప్పుడు యార్న్‌ని అన్ని లూప్స్ నుంచి బయటకి తీసుకురండి. ఇదే హాఫ్ డబుల్ క్రోషే. ఎలా చేయాలి? టోటల్ 100 హాఫ్ డబుల్ క్రోషే వస్తది. యార్న్ ఓవర్ చేసి, ఇన్సర్ట్ చేసి ఓకే. ఇప్పుడు యార్న్‌ని పుల్ చేయండి. అప్పుడు మనకి ఎన్ని లూప్స్ వస్తాయి? 3 లూప్స్ వస్తాయి. ఇప్పుడు యార్న్‌ని ఆ 3 లూప్స్ నుంచి మనం పుల్ చేయాలి. ఓకే. అర్థమైంది కదండీ! యార్న్ ఓవర్, ఇన్సర్ట్, పుల్. ఇప్పుడు 3 లూప్స్ నుంచి యార్న్‌ని పుల్ చేయాలి. ఓకే. యార్న్ ఓవర్ ఇది. ఈ చైన్స్ ఉన్నాయి కదండీ! ఈ చైన్స్‌లో మనం ఇన్సర్ట్ చేయాలి హుక్‌ని. ఇన్సర్ట్ చేసి యార్న్‌ని పుల్ చేస్తే మనకి 3 లూప్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 3 లూప్స్ నుంచి మనం యార్న్‌ని పుల్ చేయాలి. ఓకేనండి. ఇనీషియల్లీ మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ చేస్తూ ఉంటే చాలా ఈజీ ఉంటుంది. యార్న్ ఓవర్, ఇన్సర్ట్, పుల్ చేయండి. ఓకే. యార్న్ ఓవర్, ఇన్సర్ట్, పుల్ చేసి మొత్తం అన్ని 3 లూప్స్ నుంచి మనం తీసుకొని రావాలి బయటికి. ఓకే. ఆల్మోస్ట్ లాస్ట్‌కి వచ్చేసామండి. ఓకే. లాస్ట్ వీడియోలో నాకు భావన గారు అనుకుంటా అడిగారు. ఎలా లాస్ట్‌లో యార్న్ కట్ చేసే ముందు ఎలా చేస్తారు నాట్ అని. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఒక చైన్ మిగిలింది కదండీ! నేను స్లిప్ స్టిచ్ వేస్తా. స్లిప్ స్టిచ్ అంటే ఎలా వేయాలి అంటే ఇన్సర్ట్ చేయండి. యార్న్ ఓవర్ ఏం చేయనవసరం లేదు. ఇన్సర్ట్ చేసి యార్న్‌ని పుల్ చేస్తారు కదా! ఈ యార్న్‌ని ఇమ్మీడియేట్‌గా మీరు చైన్ నుంచి కూడా పుల్ చేసేయండి. ఓకే. మళ్ళీ చూపిస్తా చూడండి. ఇప్పుడు లాస్ట్ మనకి ఒక చైన్ మిగిలింది. అందులో స్లిప్ స్టిచ్ వేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ హుక్‌ని ఇన్సర్ట్ చేసి ఓకే. యార్న్‌ని పుల్ చేసి అదే యార్న్‌ని ఆ చైన్ నుండి కూడా పుల్ చేయండి. ఓకే. ఇప్పుడు ఒక చైన్ వేయండి. చైన్ వేసి మీరు కట్ చేసేయండి. కట్ చేస్తే ఇది ఉంది కదండీ! జస్ట్ ఇప్పుడిక్కడ టైట్‌గా నాట్ పడుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు చూసుకుంటే చూడండి. ఈ లెంత్ అయితే వచ్చింది నాకు. ఓకే. ఇది హాఫ్ డబుల్ క్రోషే. ఓకే. నేను వేసిన హాఫ్ డబుల్ క్రోషే. ఇప్పుడు మనం ఈ యార్న్స్ ఉన్నాయి కదా! మనం ఫస్ట్ చేసింది, లాస్ట్ చేసింది. దీన్ని మనం హైడ్ చేయాలి. ఇన్సర్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు జస్ట్ ఇది మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా! ఓకే. బ్యాక్ సైడ్ జస్ట్ మీకది బయట కనిపియకూడదు అంతే. సో, ఇలా
ఓకే. ఇప్పుడు అలాగే ఈ యాన్ కూడా మనం హైడ్ చేసేయాలి. ఓకే. మనమైతే హాఫ్ డబుల్ క్రోషే వేసాం కదండీ! దీని తర్వాత మనం బడ్స్ చేయాలి. ఓకే. ఇవి చేసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా. చాలామంది కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు గాని, చాలా అడిక్ట్ అయిపోతుంటాం. ఓకే. కంటిన్యూయస్‌గా ఆ గంటల కొలది కూర్చొని చేస్తూ ఉంటాం. బట్ నేనేమైతే సజెస్ట్ చేస్తా, మీరు అట్‌లీస్ట్ 15 మినిట్స్‌కి, హాఫ్ ఎన్ అవర్‌కి ప్లేస్ నుండి లేవండి. లేచి మనకి రెస్ట్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇవి చేసి, చేసి చాలా పెయిన్ కూడా వస్తుంది. సో, మీరు చేస్తున్నప్పుడు కూడా మధ్యలో ఈ స్ట్రెచెస్ అవి చేయడం. ఓకే. ఆహ్, సర్కల్స్ చేయడం ఇవి చేస్తూ ఉండండి. నాతో పాటు మీరు చేయండి. ఓకే. ఇలా ఫింగర్స్‌ని స్ట్రెచ్ చేస్తూ, ఓకే. రిస్ట్‌ని కూడా కొంచెం ప్రెస్ చేయండి. ఎందుకంటే మనకి తెలియకుండానే మనకి ఇంజ్యూరీ అవుతుంది. ఓకే. అలానే ప్లేస్‌లో నుంచి కూడా లేస్తూ ఉండండి. లేచి కాసేపు వాక్ చేసి ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. 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 ఇప్పుడు మనం బడ్స్ ఎలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియోలో. దానికోసం మనం ఆఫ్ వైట్ ఈ యాన్ అయితే మనం తీసుకుంటాము. ఓకే. మీకు లాస్ట్ టైమ్ చెప్పా గదండీ! లాస్ట్ వీడియోలో నేను వీలుంటే ఇక్కడ చూపిస్తా మీకు. ఓకే. లాస్ట్ వీడియోలో చూపించినట్టు డబుల్ క్రోషే అయితే మనకి తెలియాలి. ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషే ఎలా వేసామో, అలాగే డబుల్ క్రోషే కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ బడ్స్ తయారు చేయడానికి మనకి డబుల్ క్రోషే ఎలా వేయాలి తెలియాలి. ఇప్పుడు మీరిది చూసుకుంటే మనకి గుర్తుందా? మనం చైన్ నుంచి హాఫ్ డబుల్ క్రోషేకి మూవ్ అయినప్పుడు ఫస్ట్, ఓకే. ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషే. ఓకే. ఓకే. 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్‌లో ఇన్సర్ట్ చేసాం కదా! ఆ 2 చైన్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఓకే. అక్కడి నుంచి ముందైతే మనం నాట్ వేసేద్దాం. ఓకే. ముందైతే మనం నాట్ వేద్దాం. హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు మనం ఎలా వర్క్ చేస్తామంటే, ఈచ్ హాఫ్ డబుల్ క్రోషేలో మనం వర్క్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ 2 చైన్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఓకే. మనం నాట్ వేసిన తర్వాత ఆ 2 చైన్స్‌లో ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి, యాన్‌ని పుల్ చేసి, ఓకే. ఒక సింగిల్ క్రోషే అయితే వేయండి. ఓకే. మళ్ళీ చెప్తా చూడండి. ఓకే. మనం స్టార్టింగ్‌లో ఒక 2 చైన్స్ అయితే వదిలేసి హాఫ్ డబుల్ క్రోషే వేసాం కదండీ! అందులో ఇన్సర్ట్ చేయండి. ఓకే. ఆ 2 చైన్స్ ఉన్న దాంట్లో ఇన్సర్ట్ చేసి, ఇప్పుడు ఇల్ యాన్ అయితే బయటకి తీసుకురండి. ఓకే. బయటకి తీసుకొచ్చాక యాన్‌ని ఈ 2 లూప్స్ నుంచి పుల్ చేయండి. ఓకే. ఒక సింగిల్ క్రోషే అయింది. ఇప్పుడు ఇక్కడ 3 చైన్స్ వేయండి. 1 ఓకే. 2, 3 ఇప్పుడు 3 చైన్స్ అయితే వేసాం కదండీ! ఇప్పుడు సేమ్ ఎక్కడైతే మనం ఇన్సర్ట్ చేసి సింగిల్ క్రోషే వేసామో అక్కడ 5 డబుల్ క్రోషే వేయాలి. డబుల్ క్రోషే ఈస్ నథింగ్ బట్ మనం హాఫ్ డబుల్ క్రోషే లానే ఉంటుంది. బట్ ఒక ఎక్స్‌ట్రా స్టెప్ ఉంటుంది. క్లియర్‌గా చూడండి. ముందు ఏం చేయాలి? యాన్ ఓవర్ చేసి, ఇన్సర్ట్ చేసి, యాన్ పుల్ చేసి, ఇప్పుడు మనకి 3 ఉంటాయి. 1, 2, 3 లూప్స్ నుంచి ఇప్పుడు 2 లూప్స్ నుంచి మనం యాన్‌ని బయటకి తీసుకురావాలి. ఓకే. ఫస్ట్ ఈ 2 లూప్స్ నుంచి తీసుకురండి. తర్వాత ఈ 2 లూప్స్ నుంచి తీసుకురండి. సో, ఇది 1 డబుల్ క్రోషే. ఓకే. సేమ్ అలానే 4 మోర్ డబుల్ క్రోషెస్ వేయండి. యార్న్ ఓవర్, ఇన్సర్ట్, పుల్ ద యార్న్. ఓకే. మనం 2 లూప్స్ నుంచి పుల్ చేయాలి. తర్వాత 3 లూప్స్ నుంచి పుల్ చేయాలి. ఓకే. 2 అయినాయి కదండీ! యార్న్ ఓవర్, ఇన్సర్ట్ మీరు ఈ వైట్ ఎక్స్‌ట్రా ఉంటుంది కదా! టెయిల్ అది కూడా ఇలా పట్టుకోండి. దాన్ని కూడా మనం లాస్ట్‌లో స్టిచ్ చేయకుండా ఇలానే ఆహ్, ఇందులోనే కవర్ చేయొచ్చు. ఓకే. ఆ యార్న్‌ని ఇలానే పట్టుకోండి. ఓకే. పుల్ చేసి ఎన్ని 3 మళ్ళీ సేమ్ 4, 5 ఓకే.
టోటల్ మనం 5 అయితే వేసాము. అండ్ ఫస్ట్ 3 చైన్స్ చేసాం కదా! అది కూడా డబుల్ క్రోషే కింద కన్సిడర్ చేస్తే టోటల్ 6 డబుల్ క్రోషే ఉంటుంది. ఓకే. కనిపిస్తుంది కదా! 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం పాప్‌కార్న్ స్టిచ్ ఎలా వేయాలి చూద్దాం. సో, ఇది ఇలానే ఉంచండి. హుక్‌ని అయితే బయటకు తీసి, ఈ ఫస్ట్ చైన్ ఏదైతే ఉందో మనం 3 చైన్స్ వేసాం కదా! అందులో ఇన్సర్ట్ చేయండి హుక్‌ని. ఓకే. ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఈ లూప్ ఏదైతే ఉందో దానిలో కూడా ఇన్సర్ట్ చేసి దాన్ని మనం ఇక్కడి నుంచి తీసుకురావాలి. ఓకే. ఎలా తీసుకొస్తాం? టైట్ చేయండి. హ్మ్. ఇప్పుడు 2 చైన్స్ వేయండి టైట్ చేయడానికి. 1 ఓకే. 2 చూడండి ఇలా వచ్చింది. దీన్ని పాప్‌కార్న్ స్టిచ్ అంటారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడే ఇన్సర్ట్ చేసి యాన్ని అయితే పుల్ చేస్తే మళ్ళీ పుల్ చేయండి. స్లిప్ స్టిచ్ అంటారు. స్లిప్ స్టిచ్ ఇందాక చూపించా కదా! అప్పుడు ఇంకా టైట్ ఉంటుంది. ఓకే. ఇంకోసారి వేసి చూద్దాం. ఈ నెక్స్ట్ చైన్ ఏదైతే ఉందో హాఫ్ డబుల్ క్రోషే నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషేలో ఇన్సర్ట్ చేసి మీరు సింగిల్ క్రోషే అయితే వేయండి. వేసిన తర్వాత 1, 2, 3 చైన్స్ వేసాం కదా! ఇప్పుడు మనం సేమ్ స్టిచ్‌లోనే 5 డబుల్ క్రోషే వేయాలి. ఎలా వేయాలి? యార్న్ ఓవర్, ఇన్సర్ట్, యార్న్‌ని పుల్ చేయండి. ఓకే. 2 లూప్స్ నుంచి తర్వాత ఇంకో 2 లూప్స్ నుంచి తీసుకురావాలి. అది 1 డబుల్ క్రోషే అవుతుంది. మళ్ళీ యార్న్ ఓవర్, ఇన్సర్ట్, పుల్ ద లూప్ మనకి 3 లూప్స్ వస్తాయి కదండీ! ఓకే. ఫస్ట్ 2 లూప్స్ నుంచి చేయండి. తర్వాత 2 లూప్స్ నుంచి చేయండి. అది ఇంకో డబుల్ క్రోషే అయింది. యార్న్ ఓవర్, ఇన్సర్ట్ 4, 5 సారీ 4 అయింది. ఇప్పుడు 5 ఓకే. ఫస్ట్ మనం 3 చైన్స్‌తో కలుపుకుంటే టోటల్ 1, 2, 3, 4, 5, 6 అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ 3 చైన్స్ ఎక్కడైతే వేసామో అక్కడి నుంచి మనం ఈ లూప్‌ని తీసుకురావాలి బయటికి. అప్పుడు టైట్ చేయండి. ఓకే. చేసిన తర్వాత ఇంకా టైట్ చేయడానికి 2 చైన్స్ అయితే వేయండి. ఈ 2 చైన్స్ వేసిన తర్వాత ఎక్కడైతే మనం స్టార్ట్ చేసాం కదా! ఈ కింద మీకు కనిపిస్తుంది కదా! ఈ హోల్ అందులో స్లిప్ స్టిచ్ వేయాలి. ఎలా వేయాలి? ఇన్సర్ట్ చేసి యార్న్‌ని పుల్ చేసి మళ్ళీ ఈ చైన్ నుంచి మనం పుల్ చేయాలి. అప్పుడు ఒక టైట్‌గా ఒక పాప్‌కార్న్ స్టిచ్ అయితే అవుతుంది. సో, 2 అయినాయి కదండీ! అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ చైన్‌లో వేద్దాం. చూడండి ఆల్మోస్ట్ ఎండ్‌కి వచ్చేసాము. మీ అందరికీ కూడా ఇలానే స్టిచెస్ వచ్చాయని అనుకుంటున్నా. మీకేమన్నా డౌట్స్ గాని ఉంటే, ఏదన్నా మళ్ళీ నేను చూపించాలి అనుకుంటే, మీరు నాకు కింద కామెంట్ చేయండి. నేనొక షార్ట్ రూపంలో నేనది వీడియో అప్‌లోడ్ అయితే చేస్తా. ఓకే. అండ్ మీకింకా ఏమన్నా డౌట్స్ ఉంటే 'క్రోషే బై శ్రావణి' అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. అందులో వచ్చి నాకు డీఎం చేయండి. సో దట్ నేను మీకు ఎలా చేయాలి అని క్లియర్‌గా చెప్తా. ఓకే. ఆల్మోస్ట్ మనం ఎండ్‌కయితే వచ్చేసాము.
సో, మిగతా పాప్‌కార్న్ స్టిచెస్ కూడా వేసేయండి. మిగతా హాఫ్ డబుల్ క్రోషేలో. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎండ్‌కి వచ్చేసాము. ఇంకా మనకి జస్ట్ 2 స్టిచెస్ ఉన్నాయి. సో, కొన్నిసార్లు మనం ఏం మిస్టేక్ చేస్తామంటే, ఇప్పుడు ఈ పాప్‌కార్న్ స్టిచ్ ఉంది గదా! ఈ స్టిచ్ ఇలా ఉంది. సో, దీని నెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు కనిపిస్తుందా? ఇది. ఓకే. ఈ హాఫ్ డబుల్ క్రోషే ఈ చైన్ మనం మిస్ అయిపోతుంటాం. ఇది కనిపించదు. సో, అది వదిలేసి నెక్స్ట్ దానిలో మనం ఇన్సర్ట్ చేస్తాం. దాని వలన ఇంత దగ్గరికి వచ్చాయి కదా! అప్పుడు కూడా వస్తుంది గార్లెండ్. బట్ ఇంత దగ్గరికి రాదు. చాలా దూరంగా బడ్స్ అన్నవి దూరంగా వచ్చేస్తాయి. మీకు దూరంగా ఇష్టం అలానే కావాలి అంటే మీరు ఒక చైన్ వదిలేసి అంటే ఒక హాఫ్ డబుల్ క్రోషే వదిలేసి నెక్స్ట్ దానిలో చేయొచ్చు. ఇప్పుడు ఈ లాస్ట్ ఏదైతే స్టిచ్ ఉండిపోతుందో అక్కడ మనం ఒక స్లిప్ స్టిచ్ వేద్దాం. ఓకే. ఓకే. స్లిప్ స్టిచ్ అండ్ దెన్ 1 చైన్. ఓకే. ఇప్పుడు టైట్ చేయండి. ఇది మనం కట్ చేద్దాం. ఓకే. చూసారు కదా! ఎలా వచ్చింది? ఇప్పుడు మనం ఇది హైడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా ఇవన్నీ కట్ చేసేయండి. ఓకే. ఇక్కడ చూడండి ఇది కూడా మీరు కట్ చేసేయొచ్చు. బట్ కేర్‌ఫుల్‌గా చేయాలి. అంతే అండి. చూసారు గదా! ఎలా వచ్చింది? ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం రోజ్ ఎలా తయారు చేయాలి చూద్దాము. అంతవరకు మీకు గాని నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ. బాయ్.